ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భగవద్గీత అత సప్తదశోऽధ్యాయః. శ్రద్ధాత్రయ విభాగయోగః. అర్జున ఉవాచ ఏ శాస్త్రవిధిమృత్స్యజ్య యజంతే శ్రద్ధయాన్వితాః తేషాం నిష్ఠా తు కా కృష్ణ సత్వమాహో రజస్తమః. అర్జునుడు పలికెను, ఓ కృష్ణ, శాస్త్రవిధిని త్యజించి భక్తి శ్రద్ధలతో యజ్ఞములను గాని దైవ పూజలను గాని కొందరు చేయుచుందరు. వారి నిష్ఠ సాత్వికమా, రాజసమా, తామసమా? శ్రీభగవానువాచ త్రివిధా భవతి శ్రద్ధా దేహినాం సా స్వభావజా సాత్వికీ రాజసీ చైవ తామసీ చేతి తాం శృణు. శ్రీ భగవానుడు పలికెను, శాస్త్రోక్తముగా నుండక కేవలము స్వభావమును అనుసరించి ఏర్పడుచుండు మానవుల శ్రద్ధ సాత్వికము, రాజసము, తామసము అను 3 విధములుగా ఉండును. వాటిని గూర్చి వివరించెదను వినుము. సత్వానురూప సర్వస్య శ్రద్ధా భవతి భారత శ్రద్ధామయోయం పురుషో యో యచ్చద్రస ఏవ సహ. ఓ అర్జున, మనుషులందరి శ్రద్ధయు వారి అంతఃకరణ రీతులకు తగినట్లు ఉండును. ప్రతి వ్యక్తికి ఏదో ఒక శ్రద్ధ ఉండనే ఉండును. అతని జీవన విధానమునంతయు అతని శ్రద్ధకు అనుగుణముగా కొనసాగుచుండును. దానిని బట్టి అతడు ఎట్టి శ్రద్ధ కలిగి ఉన్నదనియో తెలుసుకొనవచ్చును. యజంతే సాత్విక దేవాన్ యక్షరక్షాంసి రాజసాః ప్రేతాన్ భూతగణాం చాన్యే యజంతే తమసాసనాః. వారిలో సాత్వికులు దేవతలను, రాక్షసులు యక్ష రాక్షసులను, తామసులు ప్రేత భూత గణములను పూజించెదరు. అశాస్త్ర విహితం ఘోరం తప్యంతే ఏ తపో జనాః దంబాహంకార సంయుక్తాః కామరాగబలాన్వితాః. దంభము, అహంకారము గలవారు, కోరికలు, ఆసక్తి కలిగి ఉండువారు, బలగర్వితులు అయినవారు, శాస్త్ర విరుద్ధముగా మనఃకల్పితమైన ఘోర తపస్సులను ఆచరించుచు కర్షయంత శరీరస్థం భూతగ్రామమచేతసః మాం చైవాంత శరీరస్థం తాన్ విద్యాసుర నిశ్చయాన్. శరీరములయందున్న జీవులను మరియు అంతర్యామిగా అనగా పరమాత్ముడునైన నన్ను కృషింపజేయువారు అజ్ఞానులైన ఆసుర స్వభావము కలవారును ఎరుంగుము. ఆహారస్త్వపి సర్వస్య త్రివిధో భవతి ప్రియః యస్తప్తా సప్తదాధానం తేషాం భేదమిమం శృణు. మనుషుల స్వభావములను అనుసరించి వారికి ఇష్టములైన ఆహారములను కూడా 3 విధములుగా ఉండును. అట్లే ఆయా మనుషులు ఆచరించు యజ్ఞములు, తపస్సులు, దానములు కూడా 3 విధములుగానే ఉండును. వాటిని గూర్చి వేర్వేరుగా విశదపరచెదను వినుము. ఆయు సత్వబలారోగ్య సుఖ ప్రీతి వివర్ధనాః రస్యా స్నిగ్ధ స్థిరా హృద్యా ఆహార్య సాత్విక ప్రియా. ఆయువు, బుద్ధి, బలము, ఆరోగ్యము, సుఖము, ప్రీతి మున్నగు వానిని అభివృద్ధి పరచుననియు పాలు, చక్కెర మొదలగు రసపదార్థములను, వెన్న, నెయ్యి మొదలగు స్నిగ్ధ పదార్థములను, ఓజస్సును అభివృద్ధి పరచు స్థిర పదార్థములను, సాత్విక స్వభావమును పెంచు హృదయ పదార్థములను సాత్వికులకు ఇష్టమైనవి. కట్వమల్లవణా తృష్ణ తీక్షణారూక్ష విదాహీనః ఆహార రాజసస్యేష్టాః దుఃఖ శోకామయప్రదాః. చేదు, పులుపు, ఉప్పు, కారము రుచులకు సంబంధించినవి, మిక్కిలి వేడి వస్తువులను మాడిన పదార్థములు దాహము కలిగించినవి. అట్లే దుఃఖము, చింతము, రోగములకు ఉత్పన్నము చేయు ఆహార పదార్థములు రాజస స్వభావము కలవారికి ఇష్టములగును. యాతయామం గతరసం పూతిపుర్యిషితం చయత్ ఉచ్చిష్టమపి చామేధ్యం భోజనం తామస ప్రియం. అర్ధపక్వములైన పదార్థములు, రసహీనములు, దుర్గంధయుక్తములు,
పాసిపోయిన పదార్థములు, ఎంగిలి వస్తువులు, అపవిత్ర పదార్థములు మొదలగునవి తామస స్వభావం గల వారికి ఇష్టమైనవి.